రాను రాను చేయలేని పరిస్థితి వచ్చే విధంగా ఈ యొక్క వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. ఇది చాలా పొరపాటి. నువ్వు ఏదైనా సరే రాజధాని విషయంలో అలా మాట్లాడకూడదు. వెంటనే రాజుగారి మీద వారి మీద తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, విచారించాలి, చట్టపరంగా చర్యలు తప్పకుండా తీసుకోవాల్సిందేదే. దాన్ని విచారణ చేయాలి. అంతేగాని ఈ రకంగా యాంకర్లను 70 ఏళ్ల వయసులో నిన్న ఆయన చూశాం సార్, ఇంటి దగ్గర కూర్చొని ఎందుకు అంత కక్షపూరితం? మందులు తెచ్చుకుంటానయా, నేను పైకి పోయి మందులు తీసుకొని వస్తాను, రోజు వేసుకునేది వేరే వాళ్ళు చూడలేరు, వేరే వాళ్ళకి తెలియదు, నా వెనకంబడి రా అంటే రాండి అంటున్నాడు. కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే పోలీసులు ఒక ప్రభుత్వానికి దగ్గర మీరు పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా పోలీసు వ్యవస్థ పనిచేసిండేదే, అన్ని వర్గాలు పనిచేసిండేదే. కానీ ఇటువంటి కక్షపూరితంగా మందులు కూడా తీసుకోలేని నా వారి వెనకంబడి పైకి పోతే ఏమైతుందండి? మిద్ది మీదకి వారి ఇంట్లో కింద కూర్చోబెట్టారు, వారి వెనకంబడి పైకి పిలుచుకుపోలేరా వాళ్ళని? ఎందుకు పోలీసులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు అనిత గారు కానీ, నేను మాట్లాడిన ఇంతకుముందు పేర్లంతా కూడా మాట్లాడారు. ఎవరినన్నా కక్షపూరితంగా ఆ రోజు వీళ్ళని అరెస్ట్ చేయించాడా, లోపల వేయించాడా? ఎందుకు ఇది జరుగుతా ఉంది అంటే సేమ్ మీరు చెప్పారు, డైవర్షన్ పాలిటిక్స్. సూపర్ 6 అమలు పరచలేక, ఏమీ మాట్లాడలేక, ఏదో ఒకటి ప్రతిరోజు లడ్డు నుంచి అన్ని తీసుకుంటూ వస్తే ఒక్కొక్కటి నెలకొకటి, ఇప్పటికి ఈ రోజు 12 దొరికితే చాలు అనేటట్టుగా, దొరికితే చాలు ఏదో ఒకటి దొరకాలా, అందరినీ ఇబ్బంది పెట్టాలా. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం పోతే మనం ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం? మీరు చెప్పిండేది కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అమలు పరచలేక, ఒక్క పెన్షన్ తప్ప ఏమి ఇవ్వలేక, రోజు ఒక కార్యక్రమాలను ఇటు చేసుకుంటూ పోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ప్రభుత్వము మీ మీద ప్రజలు బాధ్యతగా మీకు ఇచ్చారు, ఏమీ చేయలేదు. ఒక్కసారి ప్రజలు లేకపోతే తెలుస్తుంది. ప్రజలు ప్రతి ఒక్కరూ బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ యొక్క స్లమ్ లో పోయినా, ఏ యొక్క గ్రామాల్లో పోయినా, మీరు ఇచ్చిన పథకాలను మేము వారి దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వంలో వచ్చేది ఈ కూటమి ప్రభుత్వంలో రావడం లేదు. వారు రోజుకొకటి ఇటువంటివి అనువాయి ఇచ్చుకుంటూ ఊరికే టీవీల్లో కానీ డిబేట్లలో కానీ చెప్పుకుంటున్నారు తప్ప మాకు చెప్పింది ఏమీ చేయలేదు అని చెప్పి చెప్పుకుంటానే వస్తున్నారు. ఇటువంటి దీన్ని నాయుడు గారు ఉండండి, కొంతసేపు ఉండండి, మాట్లాడదులే, మీకు అవకాశం ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అనిత మాట్లాడినా కూడా ఆ రోజు వారు ఏమీ అనకుండా, ఏమీ మాట్లాడలేదు. అంటే వారి విఘ్నతకు వారినే వదిలేద్దామన్నారు. ఈ రోజు సుమోటోగా ఇది తీసుకున్నారు. ఈ సుమోటో కేసులు దీన్ని తీసుకుంటారా అంటే నాయుడు గారు కానీ, మహేష్ గారు కానీ వారిలో స్పందన లేదు, వారి నుంచి ఏ రియాక్షన్ లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం పోతున్నాం. ఎందుకు, ఎక్కడికి పోతున్నాం అనేది గుర్తించాలి. అనలిస్టులు కానీ, పోలీసులు కానీ, టీవీలు కానీ, యాంకర్లు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మీ చేతుల్లో పెట్టుకొని మీరు అన్ని వారి విధంగా చేపిస్తే రాబో కాలంలో మరి వారు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వారిని ఇబ్బంది పెట్టి, మీరు ఇబ్బంది పెట్టి ఇవంతా కూడా చెయ్యకూడదు అనేది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు ఇలా పోతున్నాం అనేది ఒక అంశాలను మనం అందరం కూడా, ప్రతి ఒక్క పార్టీలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. అరే మనం ఆంధ్రప్రదేశ్ వసుదేవన్ గారు దేశంలో నిజంగా చాలా తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తప్ప ఇంత నీచానికి ఒకరొకరు మాట్లాడుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారో చూద్దామండి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా మనము ప్రవర్తించలేదు. మనము దేశము గర్వించగల విషయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషంలాగా భావిస్తారు. అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నారు.
ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది, అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో, లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ, లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ, లేకపోతే కొమ్మినేని కానీ, లేదా మరో నాయకుడు కానీ, ఇంకో సంస్థ కానీ ఎవరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఒక దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకరు ఎవరో కూర్చొని నడుపుతారు, ప్రజెంటర్ ఉంటాడు, అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా అవి వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతారు అనుకున్నప్పుడు ఆ ప్రజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. రైట్ 5 ఏళ్లకు 4 ఏళ్లకు తర్వాత రైట్. ఒక మాట గోపి గారు సజ్జల గారు మాట్లాడి చూశారు. శ్రీకాంత్ గారు ఏమైనా చెప్పేది ఉందా? నాకేం ఒక్క నిమిషం. అదే నాయుడు గారు ఇంతకు ముందు మాట్లాడుతూ రాజధాని గురించి చెప్పారు. రాజధాని గురించి 5 ఏళ్ళు ఉన్నారు సార్. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చినా కూడా వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చి తాత్కాలికం అని కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టేశారు. కానీ ఆ తాత్కాలికంలోనే ఉండిపోయారు. 5 ఏళ్ళు ఎందుకు మీరు చేయలేకపోయారు? రీజనబుల్ గా